ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. 103వ కీర్తన 11వ చరణము. మరొక నూతనమైన నెలలోనికి అడుగు పెట్టడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ప్రత్యేకమైనటువంటి వందనములు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మీరు దేవుని యందు భయభక్తులు గలవారు కనుకనే ఈ వాగ్దానం వింటున్నారు. ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉందో ఆయన కృప కూడా అంత అధికముగా ఉంది. కృప అంటే ఆయన జాలి, ఆయన మహిమ, ఆయన ప్రేమ అంత నీ మీద ఉంది. దేవుణ్ణి నమ్ముకుంటే ఎప్పుడో కార్యాలు జరుగుతాయిలే అని అనుకుంటూ ఉంటారు. కానీ నా తండ్రి నా కోసం మరణించాడు, తిరిగి లేచాడు కనుకనే ఆయన ఎదుట నేను నీతిగా నిజాయితీగా బ్రతకాలని చెప్పేసి భయభక్తులు కలిగి జీవిస్తే నీ జీవితంలో ఇది అసాధ్యం అని అనుకున్నవి కూడా సాధ్యపరచగలడు. ఇంతవరకు నీవు ఇది అవ్వదు, నేనేమి చెయ్యలేను అని నిరుత్సాహముతో ఉన్నావేమో. అయితే ఒక్కటే మార్గం, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించు. నీవు గొప్ప ఆశీర్వాదాలను పొందుకుంటావు. దేవుని ఆలోచన అదే. ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఎస్తేరును చూస్తే ఎంతమంది వెళ్ళినా సరే ఎస్తేరును మాత్రమే దేవుడు రాణిగా ఆశీర్వదించాడు. ఏ పాపము చేయకుండా పరిశుద్ధత కలిగి జాగ్రత్తగా జీవించాలి. ఎప్పుడైతే ఇలా జీవిస్తూ ఆయన వాగ్దానాలపై బలపడుతూ ఉంటామో అనేక మందికి మనం దీవెనగా మారిపోతాం. అట్టి కృప ఈ ఉదయకాల సమయములో నీ మీద కుమ్మరింపబడి అనేక మందికి దీవెనగా వెలిగింపబడుదువుగాక. ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.